మంచిగున్నారా? నేను కూడా మస్తుగున్నా. మీకోసం బొచ్చెడన్ని మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, పోదామా ఖతర్నాక్ వార్తలకి. ముందుగాల ఏంటియో ఎరికే కదా, నెత్తి గీతలు. ఛాలెంజ్ చర్చ కోసం చూసిండు రామన్న, పత్తాకు లేకుండా పోయిండట రేవంత్ అన్న. తెరుచుకున్నాయి శ్రీశైలం గేట్లు, జలహారతి పట్టిండు చంద్రబాబు సారు. పట్నంలా హైడ్రా రంది, అడ్డం పడ్డరు జేసీబీకి. పిల్లల కోసం వంతెన కట్టిండు, ఈ టీచర్ కు చెప్పాలే శనార్థులు. అయితే మీకోటి చెప్పాలి, చిన్నప్పుడు నేను స్కూల్లో చదివేటప్పుడు ఆట పోటీలల్లో బొచ్చెడు ప్రైజులు వచ్చినాయి నాకు. కబడ్డీ అయితే మస్తాడే తెలుసా. ఇక నేను మంచిగా ఆడుతున్నా అని మా పెద్ద సారు నాకు జెండా మంత్రం నాడు పేర్ల దువ్వెన ఇనాంగా ఇచ్చిండు. సరే, నా ఆటల సంగతి పక్కకు పెడితే, ఇగో ఈ లీడర్లు ఆడిన కబడ్డీ ఆట చూసి మీరు ఏ నామిస్తారో మీ ఇష్టం. అగో కూతకొస్తురు, కబడ్డీ కబడ్డీ కబడ్డీ. చలో స్టార్ట్. కబడ్డీ 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 ఏర్పాటు చేసిరా. ఆట ఆడేది ఎవలో? అరే మంచిగా చూడుర్రోలా, పొన్నం ప్రభాకర్ సారే పోరలతోని కబడ్డీ ఆడుతుండు. అగజూడవు ఎట్లా అవుట్ చేస్తాండో. పైలం సారో కింద పడగల్లా ఇంత నవ్వులు పోయి నువ్వులైతే పర్షాన్ మల్లా. ఇగో ఈసారేమో వాకిటి శ్రీహరి సారు ఆగో అవుటట. అరే వా, గీ పెద్ద మేడం అయితే మస్తాడుతాంది కదా స్పీడ్గా. కానీ ఏ మాట కామాటేనోళ్ళ పొన్నం ప్రభాకర్ సారును శ్రీహరి సారు పోరగాండ్లతోటి పోటీ పడుకుంటా మరి మస్తాడిరు కదా. ఎందుకన్నా మంచిది గీ ఒలింపికోలకు ఇంటికెళ్ళి నజరేయమనాలే. వీలైతే పొన్నం సార్ను ఒలింపిక్ ఆటలకు పట్టుకొని పొమ్మని చెప్పాలే అని అంటుర్రోళ్ళ సార్ వారి అభిమానులు. రామచంద్ర, అసలు ఏందిది? అసలు జనాల మెదళ్ళు ఏమైతున్నాయి, ఎట్లా ఆలోచిస్తురు గిదే అర్థమైతలేదు. దిక్మాల పర్ఫార్మెన్స్ల కోసం పానాలు అడ్డం పెట్టుడేందో నాకు సమజే అయితలేదు. వాళ్ళ పానం కూడా కాదు, కన్న బిడ్డ పానంతో కబడ్డీ ఆడుకుంటురు దయగల అమ్మ నాన్నలు. వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థమే అయితలేదు. మీరే చూసి 6 100 100 116 మీరే ఏదో ఒకటి అనాలే. ఏమంటున్నా, ఆగో ఆడాలు రెడీగా ఉన్నారు చూడుర్రి. ఏహేపో, వీళ్ళో మనుషులు, వీళ్ళదో దిమాకు, వీళ్ళదో రీలు, వీళ్ళదో పాయిరం. అసలు నాకు వీళ్ళ గురించి చెప్పాలంటే షీదర ఉడుతాంది. అసలు వీళ్ళకు ఎట్లా బుద్ధి చెప్పాలనో అర్థమైతలేదు. ఇంతకు వార్తేందో అర్థమైందా మీకు? ఇన్స్టాగ్రామ్ రీలు కోసం 7 ఏండ్ల బిడ్డ పానాలను ఇగో గిట్ల గాలిలో నిలబెట్టిర్రు. వీళ్ళు రాజస్థానోళ్ళు. ఆనకాలం కదా, బరేతా జలాశయం కాడికి నీళ్లు చూసేతందుకు పోయిర్రు. వీళ్ళకు అక్కడ రీల్ చేయబుద్దయింది. చేసుకుంటే చేసుకని, కానీ బిడ్డను చూడుర్రి, అటుకెళ్ళి దించి ఇనుపసలాకుల మీద నిలబెట్టిర్రు. కాదు, వీడేమన్నా మనిషేనా? అసలు నాయనేనా? పుసుక్కున అటు ఇటు అయితే బిడ్డ పరిస్థితి ఏంది? గిది సాలదని ఇంకా కరెంటు ట్రాన్స్ఫారం మీద కూడా కూసోబెట్టిండు. ఓ దిక్కు బిడ్డ భయపడుతూనే ఉన్నది గాని ఈయన మాత్రం ఫోన్ దిక్కు చూడు అనుకుంటా ఇంకా ఎగెత్తనే ఉన్నాడు. ఇగో గిట్ల మోపేరీళ్ళు. అసలు పిల్లలు ఫోన్లు ముట్టినా వీడియోలు చేసినా అద్దు అని చెప్పవలసిన అమ్మా నాయనలే సంటోలను గిట్ల గోసబుచ్చుకుంటుర్రంటే ఏందన్నట్టుగా ఏందో ఏం పాడో పో.
కోటి రూపాయలు ఉన్నా గానీ ఫ్రీగా వచ్చే దానికోసం తల్లాడేటోళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. గా ఫ్రీ కోసమే షాపింగ్లు చేసేటోళ్ళం కూడా చూసినాం కదా. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఫ్రీ షాపింగ్ వార్త కాదు, ఫ్రీగా కొట్టేసుడు ఎలా అనే కాన్సెప్ట్ మీద ఒక వార్త తెచ్చిన, అది చూసేయరు మరి. ఓయమ్మనే చూసినవా, దబ్బ దబ్బ ఎత్తుకుంటుర్రు మాడి పండ్లను. ఎందుకంటారా, వీటిని దొంగతనంగా ఎత్తుకపోతుర్రోలా. అరే అవ్వంటే ఆ గొగ్గి అక్క చూడు, కవర్ దియ్యనే తీసింది, ఎత్తనే ఉన్నది. గీ చిన్నక్కనైతే చీరలేసుకుంటాంది మాడి పండ్లను. ఈగో ఈయనే కూడా ఆగుతలేడు కదా. గీ మనిషిని చూడు, వాళ్ళందరు ఎత్తుకబోతురు, నేనెందుకు ఎత్తుకబోవద్దని అనిపించినట్టుంది. కథం రంగంలోకి దిగే. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలా మ్యాంగో ఫెస్టివల్ అని పెట్టిర్రు. అంటే తీరొక్క మాడి పండ్లను ఒక జాగకు పట్టుకొచ్చి జనాలకు చూయించే పేరంటం అన్నట్టు. సర్కారోళ్ళే పెట్టిర్రట. ఇక ఈ పేరంటాన్ని చూసినందుకు వచ్చిన జనాలకు ఈ మాడి పండ్లను చూసుడుతోనే ఊరిల్లు పుట్టినట్లున్నాయి. మరి గట్ల ఊరిల్లు పుడితే కొనాలే కదా, కానీ కొట్టేసుడు పెట్టిర్రు. ఫస్ట్ ఎవలో స్టార్ట్ చేసిర్రు, ఇక అటెన్క అందరికి దొంగతనానికి ఎగబడ్డరు. ఇక మ్యాంగో ఫెస్టివల్ కాస్త మ్యాంగో థీప్ ఫెస్టివల్ లెక్క మారిపోయింది. ఇగో గిట్లున్నారోళ్ళ జనాలు. ఒక్కొక్కళ్ళు సుషితందుకేమో మంచిగా టిప్పు టాపుగా ఉన్నారు గాని లాస్ట్ కొతే మాడి పళ్ళ దొంగ లెక్క మారిపాయే. ఇప్పుడుల్లా మనం ఏం చేస్తాం, శ్రీశైలం కాడికి పోతాం. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లెత్తిరట కాదు, అందుకే మనం ఆడికి పోయి కృష్ణమ్మ తల్లికి దండం పెట్టుకొని సందుల సందు చంద్రబాబు సార్ను కలుసుకొని మాట ముచ్చట పెట్టి మళ్ళీటొద్దాం. ఏమంటారు? పారి మరి, చలో శ్రీశైలం. ఇప్పుడు మనం శ్రీశైలం ప్రాజెక్ట్ కాడున్నాం. అగో ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ కూడా ఆడికే వచ్చిండు కదా శ్రీశైలానికి. మస్తు వరదత్తంది. ఇక గేట్లు తెరిచే కార్యానికి చంద్రబాబు సార్ వచ్చిండు. కృష్ణమ్మకు పూజలు చేసిండు, అటెన్క జలహారతి ఇచ్చిండు. గంగాహారత అయిపోయినాక శ్రీశైలం 4 గేట్లెత్తిండు చంద్రబాబు సారు. 4 గేట్లకెళ్ళి కృష్ణమ్మ నీళ్లు ఎట్లా ఉరుకులాడుతుంట పారుతున్నాయో చూడాలే మీరు. కన్నుల పండు అంటారు చూడు, గదే ఇది. ఇక ఈ గేట్లెత్తే కార్యం అయిపోయినాక చంద్రబాబు సారు బహిరంగ సభల పాలుపంచుకున్నాడు. ప్రాజెక్టుల కథేంది, మన రాయలసీమ ముచ్చటేంది, కూటమి ప్రభుత్వం ఎట్లెట్ల ముంగటికి పట్టుకపోతాంది, ఎట్లా డెవలప్ చేస్తున్నాం, నీళ్లను 2 రాష్ట్రాలు ఎట్లా వాడుకోవాలి, ఏంది కథ, ఇవన్నీ చెప్పుకొచ్చిండు చంద్రబాబు సారు. దీంట్లో వచ్చే నీళ్లన్నీ మనం వాడుకుంటాం. రెండోది, భూమిని ఒక జలాశయంగా మార్చుకోవడం, భూగర్భ జలాలను పెంచుకోవడం. ఎప్పుడైతే భూగర్భ జలాలు పెరుగుతాయో, దగ్గర నేను కొత్త సిద్ధాంతాన్ని ఎప్పటి నుంచో చెప్పాను, మళ్ళీ మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే వర్షాకాలం అయిన తర్వాత 3 మీటర్ల కంటే పైన నీటి మట్టం ఉండకూడదు, 3 మీటర్లే ఉండాల. మళ్ళీ మనం నీళ్లు వాడుకున్న తర్వాత వర్షాకాలం కంటే ముందు 8 మీటర్ల కంటే తక్కువ ఉండాలి. అంటే 5 మీటర్లే మీరు వాడుకోవాలి. ఈరోజు 40 మీటర్లు ఎక్కడికక్కడికి వెళ్ళిపోయి 1000 అడుగులకు నీళ్లు వెళ్ళిపోయినాయి. దానివల్ల అనేక సమస్యలు వచ్చాయి. అందుకే నీటి సంరక్షణ కోసం నేను అనేక కార్యక్రమాలు, చెక్ డ్యాములు కట్టడం, కంట్రోల్ ట్రెంచెస్ కొట్టడం, ఫామ్ పాండ్స్ కట్టడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం. మళ్ళీ ఈ బాధ్యత ఈ సాగునీటి సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి మీ ప్రాంతంలో భూగర్భ జలాలను పెంచే బాధ్యత కూడా మీకే అప్పచెప్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను సవాలు విసురుతున్నా, దేశంలోనే కాదు
ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీంతో నేను ఆగల. చెప్పినట్టు అన్ని చేయడం కోసం 200 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఇంకొక 75 పెడతాం. ఏ దేవాలయాలకు పోయినా మీరు లక్షణంగా భోంచేసే విధంగా అన్ని దేవాలయాల్లో అన్నదానం క్యాంటీన్లు పెట్టి దాన్ని కూడా పూర్తిగా ముందుకు తీసుకుపోతున్నాం. ఇప్పుడు గీ నీళ్ళన్నీ నాగార్జున సాగర్ దిక్కత్తాయి. అటు మీది బాజుకు మస్తు వానలు పడుతున్నాయి కదా, గా వరద నీళ్ళన్నీ ఇటు శ్రీశైలంకి వచ్చినాయి అన్నట్లు. ఇక శ్రీశైలం గేట్లెట్టుతోనే జనాలు ఈడికత్తాన్లు కృష్ణమ్మ నీళ్లను చూసుకుంటా సంబురపడతారు. అయితే దొంగల ఘనకార్యాల గురించి చెప్పాలంటే నా కాడ మాటలు కూడా ఉండయోల్లా. వాళ్ళ లలిత కళలు అస్సలు చిన్నగుంటాయా మరి? అసలు వాళ్ళ విజను, వాళ్ళ పద్ధతి, వాళ్ళ ప్లానింగు, వాళ్ళ స్కెచ్, ఇంకేమంటారు, వాళ్ళ తరీకా, వాళ్ళ క్రమశిక్షణ ఇవన్నీ చూస్తుంటే నాకే చక్కెర వచ్చినట్టు అవుతుంది. అయితే ఇవాళ మీకు కొత్త రకం దొంగల గురించి చెప్తా. వాళ్ళు తెలంగాణ దొంగలు, ఆంధ్ర దొంగలు కాదు, రాజస్థాన్ల దొంగలు. మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏందో చూడుర్రి మీరు కూడా. ఇగో ఈసారు రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ లీడరు, ఎమ్మెల్యే కూడా. అయితే ఎమ్మెల్యే మీద ఉంటే గింటే జనాలు కోపంలో ఉంటారు, లేకుంటే వేరే పార్టోళ్ళు పగబెట్టుకుంటారు. కానీ ఈ ఎమ్మెల్యే సారు మీద మాత్రం దొంగలు పగబట్టిర్రోలా. అరే అవ్వంటే సుక్కలు చూస్తుర్రట. ఎట్లంటారా, ఖాళీ ఒక్క నెలలోనే గీ ఎమ్మెల్యే ఇంట్లో 3 సార్లు దొంగలు పడ్డరు. సామాన్లు పైసలు ఎత్తుకపోయారు. ఫస్ట్ సారేమో దొంగలు ఈయన ఫోన్ ఎత్తుకపోయారట. ఎమ్మెల్యే సార్ ఫోన్ పోయిందంటే ఏమన్నా ఉన్నదా? కానీ ఆడ ఏం లేదు. ఫోన్ కొట్టేసిన దొంగలు దొరకలేదు. ఇంకేమున్నది, గా దొంగలు మళ్ళా ఎమ్మెల్యే సార్ ఇంట్లో పడ్డరు. ఇక ఈసారి బండెత్తుకపోయారట. మరి సీసీ కెమెరాలు లేవా అంటే ఉండేనట గాని రిపేర్కి ఇచ్చిండట ఎమ్మెల్యే సారు. మరి గీ బండితోనన్నా ఆగిర్రా గీ దొంగలు అంటే ఊహో, మళ్ళా వారం తర్వాత మళ్ళా డ్యూటీ ఎక్కిర్రు. ఇదే ఎమ్మెల్యే సార్ది ట్రాక్టర్ ఎత్తుకపోయారు. ఇక చెప్పుర్రి కథ. సాక్షాత్తు ఎమ్మెల్యే సార్ ఇంట్లోనే దొంగలు 3 సార్లు దోసుకున్నారంటే మరి దొంగలు గొప్పోళ్ళ, ఈ ఎమ్మెల్యేనే అమాయక చక్రవర్త, లేకుంటే పోలీసులే ఆడ డ్యూటీలు చేస్తలేరా? గిదే ఎవరికి అర్థమైతలేదట. కానీ ఎమ్మెల్యే ఇంటినే గిన్నిట్లా దోసుకున్నారంటే ఇక ఆడ సాదా సీదా జనం పరిస్థితి ఏంది కావచ్చు? మీ ఆలోచనలకే ఇడిచిపెడుతున్నా నేనైతే. గట్లున్నది రాజస్థాన్ల కథ. సయ్యా సై సై చూసుకుందామా నీ పతాపమో నా పతాపమో, నీ దమ్మా నా దమ్మా, నీ బలమెంత నా బలగమెంత, రా కదలిరా, నీకు కుర్షేసిన షాయి పోసిన అచి తాగుదూదా. ఏందోలా గట్ల చూస్తురు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళకు అటు కాంగ్రెస్ వాళ్ళకు నడుమ ఛాలెంజ్ల పంచాయతీ నడుస్తుంది కదా. మన కేటీఆర్ సారు ఛాలెంజ్ 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 అనుకుంటా నేను రెడీ అనుకుంటా ముంగట పడ్డాడు. మరి రేవంత్ సారు వచ్చిండా రాలేదా? సారు ఎటు పోయిండు? ఈ ఛాలెంజ్లు ఎందాకచ్చినాయి అరుచుకుందాం రారి.
హైదరాబాద్ లా అధికారం ప్రతిపక్ష పార్టీల నడుమ ఛాలెంజ్ల రాజకీయం జోరుగానే నడిచింది. అయితే మొన్న సీఎం రేవంత్ సారు రైతులకు చెప్పినయన్ని చేసినాం, చర్చకు రెడీ అని సవాల్ చేశా కదా. ఇక రామన్న సరే నేనే అత్తపట్టు మనిద్దరం చర్చ చేసుకుందామని ముంగట పడ్డాడు. మంగళవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లకు రా అని రామన్న కూడా సవాల్ చేసి పొద్దుగాలే బయలుదేరిండు. ఫస్ట్ తెలంగాణ భవన్ కచ్చి ఆడ కార్యకర్తలను కలుసుకొని ప్రెస్ క్లబ్ తొవ్వబట్టిండోల్లా రేవంత్ సార్ కోసం ఎదురు చూసుకుంటా. కానీ రేవంత్ సారేమో హైదరాబాద్ లో లేడాయే, ఢిల్లీలో ఉన్నాడాయే. అయినా గాని సార్ కోసం సపరేట్ కుర్చీ కూడా ఇంతజాం చేసిర్రు బీఆర్ఎస్ లీడర్లు. గా కుర్చీని చూసుకుంటేనే ఇగొత్తాడు అగత్తాడు, ఇగ కూసుంటాడు అగ కూసుంటాడని ఎదురు చూసిరట. కమస్కం చిన్న ముఖ్యమంత్రో లేకుంటే ఉత్తమ్ సారో రావాలే అని పిలిపించిండు గాని అటుకెళ్ళి ఎవ్వరు పోలే, పోలీసోళ్ళు తప్ప. ఇక రామన్న చూసి రేవంత్ సారు భయపడిపోయిండు. ఆయన తోరి గాలే ఇక మేమే లిస్టు తెచ్చినాం, రేవంత్ అన్న చెప్పేటి అబద్ధాలనుకుంటా ఇగో గిట్లా అన్నాడు. బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ 72 గంటల టైం తీసుకో, ప్రిపేర్ అయ్యి రా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి, నువ్వు మాట తప్పుతావని తెలుసు కాబట్టి, నీకు జూలై 8 నాడు 11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం. ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసినరో రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్రంలోని యువతకు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో, 18 నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాలు విసిరితే స్వీకరించి నేను వస్తా అని చెప్పిన. వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి, పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్ల ఉప ముఖ్యమంత్రినో ఒక వ్యవసాయ మంత్రినో లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ వాళ్ళు తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం కారాఖండిగా తేలిపోయింది. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. మరి చెయ్యి పాటోలుకుంటారా? గా కేటీఆర్ తోని ఏం చర్చలు, ఆయనెంత ఆయన కథ ఎంత, అత్తేగిత్తే కేసీఆర్ సార్ తోనే చర్చ పెడతాం, ఆయనకే ఛాలెంజు, కేటీఆర్ కు కాదు అని వీళ్ళన పట్టిర్రు. మొత్తానికి పొద్దటి సంధి పగటిలి దాకా ఇటు టీవీలోళ్లకు అటు రాజకీయం లీడర్లకు ఇటు కార్యకర్తలకు రికాం లేకుండా నడిచిందోళ్ళ గి ఛాలెంజ్ చర్చ. ఇక లాస్ట్ కు ఏ చర్చ నడవకుండానే మంగళవారం ఛాలెంజ్ వచ్చింది. ఆచార్య దేవోభవ అని అంటారు కదా, అంటే చదువు చెప్పే టీచర్లు దేవుళ్ళతోని సమానమని అర్థం. కానీ గీ జమానాల అందరు టీచర్లు గట్లనే ఉన్నారా? ఎవరి కడుపు వాళ్ళు చూసుకుంటారు, ఎవరొటి పోతే మాకేంది అనుకునేటోళ్ళు కూడా తయారయ్యారు. కానీ అందరట్లా ఉండరోల్లా ఇప్పటికి కూడా మంచి టీచర్లు ఉన్నారు, పిల్లల కోసం తన్లాడేటోళ్ళు ఉన్నారు. అంతెందుకు ఇగో గురుదేవోభవ అన్న మాటకు నిలువెత్తు రూపం గల టీచర్ కాడికే మిమ్మల్ని దోల్కపోతా రారి మరి. అన్నట్టు గీ సార్ పేరు సీతారామరాజు, కాకినాడ జిల్లా సూరంపేట సర్కార్ బల్లె టీచరు. ఫస్ట్ గీ సారుని మీరందరూ షబ్బాష్ అనుర్రి, అటెన్క ముచ్చటి చెప్తా గని అన్నారా? ఇక అసలు ముచ్చట్లకద్దాం. అయితే సీతారామరాజు సారు చదువు చెప్పే సూరంపేట సర్కార్ బడికి ఈ నడుమ పిల్లలత్తలేరట. తిప్పి కొడితే 3-4 కూడా బడి తొవ్వబడతలేరు. ఓష్ని ఏమైందబ్బా, అసలు పిల్లలు బడి కొందికొత్తలేరు, నేనేమన్నా తప్పు చేస్తానా అరుసుకునేదందుకు ఊర్ల పొంట వేయండు. అప్పుడు అసలు సినిమా అర్థమైంది. ఏందంటే రైల్వే అండర్ పాస్ దగ్గర మురుగునీళ్ళ కాలువ ఉన్నది, అది
అది పిల్లలకి దాటత్తలేదు. మురుగునీళ్ళలా పొయ్యి మరీ చదువులెందుకు, లేనిపోని బీమార్లు తెచ్చుకునుడెందుకు అని పిల్లలు బడికచ్చుడే బంద్ చేసిరట. పిల్లలు బడికి రావాలంటే గా కాల్వ మీద చిన్నపాటి వంతెన కట్టాలి. మరి ఎవ్వరు కట్టాలి? ఎంతమంది చుట్టూ తిరగాలి? సర్కార్ కట్టాలంటే మస్తు టైం పడుతుంది కదా. గందుకే గీ సీతారామరాజు సారు వంతెన కట్టించేందుకు ముంగట పడ్డాడు. సొంత పైసలు పెట్టి వంతెన కట్టించుండోల్లా. అరే అవ్వంటే జేబుల కల్లి ₹1,00,000 తీసి మరీ పిల్లల కోసం పెట్టిండు. ఇక వంతెన పని కూడా అయిపోయిందట. పిల్లలు బడికి కూడా అత్తాండ్లట. ఆగురి, సీతారామరాజు సార్కు అసలు ఈ ఆలోచన ఎప్పుడు పుట్టిందో, ఎట్లెట్లా పుట్టిందో అడుగుదాం. చెప్పురి సారు, గింత పెద్ద పని నెత్తి మీద వేసుకున్నవేంది? మరి పాఠశాల ఛార్జీ తీసుకునేటప్పటికి పాఠశాలలో ఇద్దరు పిల్లలు మాత్రమే మరి స్కూల్కి వస్తూ ఉన్నారు. మరి దీనికి గల కారణం ఏంటని ఆలోచించినప్పుడు యాక్చువల్గా సూరంపేటకు సంబంధించి 50 మంది హ్యాబిటేషన్ ఉంది. 50 మంది హ్యాబిటేషన్లో ఇద్దరు పిల్లలే రావడం ఏంటని చెప్పి విశ్లేషించినప్పుడు దీనికి ఒకే ఒక్క మార్గం, తల్లిదండ్రులందరూ కూడా ఏకంగా ఒకే మాట చెప్పారు. అదేంటంటే దారి మార్గం ఒకటి సరిగా లేదు, దారి మార్గం ఉన్నట్లయితే కనుక పాఠశాలకు పిల్లల్ని పంపిస్తామని చెప్పి ఒకే మాటగా చెప్పడం జరిగింది. అటుపక్క రైల్వేకి సంబంధించినటువంటి స్థలం ఉండడం వల్ల దానికి రహదారి నిర్మించడం అవన పని అని నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఏదైనా ఏకైక మార్గం ఏమైనా ఉందంటే కనుక ఈ కెనాల్ మీద బ్రిడ్జి వేయడం ఒకటే మనకి పరిష్కార మార్గంగా తోచింది. అదేవిధంగా గతంలో కూడా నాడు నేడులో ఈ పాఠశాలను పెట్టడానికి చూసినప్పటికీ పిల్లలు తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఏ ఫేజ్లో కూడా ఇది సెలెక్ట్ కాబడలేదు. మరి దీనికి మా పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు పాఠశాల చక్కగా ఉన్నట్లయితే కనుక రావడానికి, దారి మార్గం సక్రమంగా ఉంటే కనుక రావడానికి సుముఖం వ్యక్తం చేశారు. దానికి నేను నా వంతు ఏదైనా చేయగలనా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మరి మన నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా మరి చేస్తూ ఉన్నారు. నిజంగా గీ సార్ గురించి ఎరికైనాక నా మనసుకు మాత్రం మస్తు ఖుషి అనిపించింది కాదా. మరి సర్కార్ బడి టీచర్లు అంటే ఎట్లా పేరు పోయింది. పిల్లలు వచ్చినా రాకున్నా, వాళ్ళకు చదువులు చెప్పినా చెప్పకున్నా జీతాలు మాత్రం బరాబర్ పడతాయి. మా జీతం మాకత్తది కదా, పోరలు అత్తేంది రాకుట్టేంది నాకేంది అని గీ సార్ అనుకోలే. వాళ్ళ కోసం సొంత పైసలు ఖర్చు పెట్టి మరి వంతెన కట్టిండంటే గ్రేటే కదా. హైడ్రా ఇగో గీ పేరినంగానే కొందరికి సంతోషం అనిపిస్తుంది, ఇంకా కొందరికి గజ్జు గజ్జుమంటది, ఇంకా కొందరికి కండ్ల పొంట నీళ్లు కూడా తెప్పిస్తుంది. అంతేనా కాదా? అయితే హైడ్రా బుల్డోజర్లు మళ్ళా రోడ్డు మీదకి వచ్చినాయి. చెరువులకు తవ్వ చూయించే పని పెట్టుకున్నాయి అన్నట్టు. కానీ కొందరిని ఏడిపిస్తున్నాయి, ఆగం కూడా చేస్తున్నాయి అట. అసలు స్టోర్ ఏందో ఆర్చుకుందాం రారి మరి. అగో గీ పెద్దక్క జేసీబీకి అడ్డం పడ్డది కదా, ఏమంటాందో. అక్క, ఓ అక్క, నీ బాధేంది? జేసీబీని గట్ల చేస్తానవేంది? నేను వండుకుంటా, ఎక్కి నేను వంట దీని కింద ఎక్కి ఇలా టైర్ ఎక్కియాలి, నేను ఇలా పోవాలి అంతే. వండుకుంటాను నేను ఇలా. ఏమో పట్టు ఏమో అంటాంది, కానీ అన్యాయం అయితే అయితాందని అంటాంది. గిట్ల కాదు గాని వీళ్ళేమంటురో ఇందా. ఇదేమి మేము కొత్తగా కొన్నది కాదు, ఇవాళ ఇది చేసింది కాదు, మేము కబ్జా పెట్టింది అంతకన్నా కాదు. మీరు కావాలంటే ఏదైనా వెళ్ళినాక మాది కాకుండా గజం జాగా వచ్చినా మాకు వచ్చింది. ఎకరా 4 గుంటలు, ఎకరా 4 గుంటలు మాకు చూపెట్టండి. మాకు చూపించినాక మీరు తీసుకోరు, మాకు అవసరం. హైడ్రా కోసానికి వచ్చారు. ఇక వాళ్ళు వీళ్ళు చెప్పుడు కాదు గాని నేను చెప్తా. మన హైదరాబాదు రాజేంద్ర నగర్ లా హైడ్రా జేసీబీ వచ్చింది. అయితే ఆడ పార్కును కబ్జా చేసి ఇండ్లు కట్టుకున్నారట.
అక్కడోళ్ళే హైడ్రావోలకు ఫిర్యాదు చేసిండ్రు. ఇక గిట్లా ఫిర్యాదు ఇయ్యంగానే జేసీబీ రానే వచ్చింది. ఇక కూల్చే పని స్పీడ్ గా నడిచింది. మరి వీళ్ళు ఊకుంటారా? గట్లెట్లా కూలగొడతారు? మేమందరం నియ్యత్తుగా కట్టుకున్నాం, ఇన్నొద్దుల సంధి లేంది, గిప్పుడే మీకు కబ్జా అని ఆదికొచ్చిందా అని వీళ్ళు గరమేరు. జేసీబీలు ముంగట్కి పోకుండా అడ్డంగా నిలబడ్డారు. ఇక జరసేపు ఆడ ఆగమాగం జగన్నాథం కథనే అయిందోల్లా. మళ్ళా పారి నెత్తికి తెలుసుద్దామా? ఛాలెంజ్ చర్చ కోసం చూసిండు రామన్న, పత్తాకు లేకుండా పోయిండట రేవంత్ అన్న. తెరుచుకున్నాయి శ్రీశైలం గేట్లు, జలహారతి పట్టిండు చంద్రబాబు సారు. పట్నంలా హైడ్రా రంది, అడ్డం పడ్డరు జేసీబీకి. పిల్లల కోసం వంతెన కట్టిండు, ఈ టీచర్ కు చెప్పాలే శనార్థులు. ఇగో ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు, మంచి వార్తలు పట్టుకొచ్చిన కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకొత్తా. ఉంటా మరి, నమస్తే.